భారతీయ జనతా పార్టీ గ్యారెంటీకి ప్రతిరూపం. అదేవిధంగా ఆర్టికల్ 370 ఇదో భారతదేశంలో పాలిస్తాన్ అవుతుంది, ఇస్లామిక్ దేశాలన్నీ కూడా భారతదేశం మీద యుద్ధం చేస్తాయి, పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది, అనేక రకాలుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు. కానీ ఒక చిన్న రక్తపు బొట్టు చిందకుండా ఆర్టికల్ 370 రద్దు చేశాము. దాని ఫలితాలు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మతంతో సంబంధం లేకుండా ఈరోజు స్వాగతం పలుకుతా ఉన్నారు. దాని ఫలితాలు అనుభవిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాం. అంతేకాకుండా త్రిపుల్ తలాక్ మేము మాట ఇచ్చాము. త్రిపుల్ తలాక్ ఈరోజు అందరూ మరి మద్దతు ఇస్తా ఉన్నారు. కొంత ప్రొటెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒక భర్తగా అనుకుంటుండొచ్చు ఆయన త్రిపుల్ తలాక్ నా హక్కు అని. కానీ రేపు నువ్వు ఒక తండ్రిగా మారుతావు. తండ్రిగా మారినప్పుడు నీ బిడ్డ త్రిపుల్ తలాక్ కారణంతో మరి అత్తగారింటి నుంచి మీ ఇంటికి నీ ఆడబిడ్డ వచ్చినప్పుడు ఆ ముస్లిం తండ్రి అయినా కూడా ఎంత బాధపడతాడో ఈరోజు అందరికీ అర్థమైంది. కాబట్టి ఈరోజు త్రిపుల్ తలాక్ను కూడా ముస్లిం సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాల. వాళ్ళ అధికారంలోకి వస్తే త్రిపుల్ తలాక్ యొక్క విధానాన్ని మళ్ళీ ప్రవేశపెడతామని చెప్పడం ఏదైతున్నదో ఇది తిరోగమన చర్యనా, పురోగమన చర్యనా, దేశ ప్రజలు ఆలోచన చేయాలి. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 370 ఆర్టికల్ తీసేస్తాము, త్రిపుల్ తలాక్ విధానం ప్రవేశపెడతాము. ఇంత దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా స్కిల్ ఇండియా మిషన్ కావచ్చు, లేకపోతే మేము తెలంగాణ లిబరేషన్ డే అనేక 20-25 సంవత్సరాలుగా బీజేపీ పోరాటం చేస్తుంది తెలంగాణ. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరూ చేయలేదు. మేము హామీ ఇచ్చాము ఒకసారి. ఈరోజు గత 2 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం తరఫున తెలంగాణ లిబరేషన్ డే చేస్తా ఉన్నాము. మళ్ళీ మేము ఫుల్ పెడిజెట్ జీవో ఇవ్వడం జరిగింది, గెజిట్ పబ్లికేషన్. కమింగ్ డేస్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ లిబరేషన్ డే ఆర్గనైజ్ చేస్తాం. అంటే మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి గ్యారంటీ భారతీయ జనతా పార్టీ దాన్ని మనం చేస్తా ఉన్నాను. మా ఎంపీ గారు మాట ఇచ్చారు పసుపు బోర్డు పెడతామని గత ఎన్నికల్లో. ఈరోజు మాట మీద నిలబడ్డాం, పసుపు బోర్డు ఈరోజు కాన్స్టిట్యూట్ చేస్తామనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దట్ ఈస్ ది గ్యారంటీ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. అంతేకాదు అనేక కంపెనీలు మూతపడతా ఉంటే మేము రామగుండంలో ఫెర్టిలైజర్ పరిశ్రమ ఓపెన్ చేస్తామని చెప్పాము. నరేంద్ర మోడీ గారి చేతులతోటే ఫౌండేషన్ వేయించాము. నరేంద్ర మోడీ గారే ఆ యొక్క యూరియా పరిశ్రమకు, రామగుండం యూరియా పరిశ్రమను వారే మరి రైతులకు డెడికేట్ చేశాడు. దిస్ ఈజ్ ద గ్యారంటీ అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక రకాలుగా ఈరోజు భారత ప్రభుత్వము ఏవైతే హామీ ఇచ్చిందో హామీలను అమలు చేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది నా తరఫున. ప్రధానమంత్రి ప్రకటించారు. ఎక్కడైనా ఏ దాడైనా ఖండించాలి, ఎవరైనా సరే. ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి పైన ఎవరు దాడి చేసినప్పుడు కూడా అది మంచి సాంప్రదాయం కాదు. ఎవరైనా సరే సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి, నిజానిజాలు బయటికి తేలాలి, దోషులకు శిక్ష పడాలి. ఎక్కడ కూడా నేను ఇంతకుముందు చెప్పాను, ఏ రకమైనటువంటి వైలెన్స్ అయినా, ఏ రకమైనటువంటి బ్లడ్ షెడ్ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతీయ జనతా పార్టీ జీరో టాలరెన్స్ పాలసీ అని చెప్పాను. జీరో టాలరెన్స్ పాలసీ ఎవరైనప్పటికీ కూడా ఏ రకమైనటువంటి టెర్రరిజం యాక్టివిటీ అయినా సరే మేము జీరో టాలరెన్స్ పాలసీతో ఉంటామనే విషయాన్ని స్పష్టం చేశాను. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏం చేసిండో ఒకసారి కేసీఆర్ వినాలి.
ఆయన చెప్పాడు రైతుల రుణమాఫీ చేస్తామని. ఎక్కడ పోయిందని అడుగుతాను. ఆయన ఒకటే మాట అన్నాడు ఎప్పుడైనా సరే. ఆయన ఎప్పుడు కలిసినా కూడా నేను తల నరుక్కుంటా, మరి ఏమైనా అడుగుతాను. ఎన్నిసార్లు నరుక్కున్నా నాకైతే తెలియదు. ముక్కు నేలకు రాస్తా, కూర్చేసుకొని కూర్చుంటా. 3 పదాలు. మీ ఇల్లు పూర్తయ్యేంత ఇన్నే కూర్చేసుకొని కూర్చుంటా, ఈ ప్రాజెక్టు పూర్తయ్యే కూర్చేసుకొని కూర్చుంటా, నేను ఇచ్చిన మాట తప్పను, అవసరమైతే మెడకాయ మీద తలకాయ ఉండేంత వరకు కూడా నేను ఈ మాట తప్పనన్నాడు. కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాను. ఆయన మరి ఇచ్చినటువంటి హామీలు, రైతుల రుణమాఫీ కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు అడుగుతా ఉన్నాను. ఇంకొక మాట చెప్పాడు, ప్రపంచమంతా కూడా ఈ మాట వింటే అబ్బురపడిపోతుంది, ఆశ్చర్యపోతుంది అన్నాడు. ఇంకా నెక్స్ట్ మాట వచ్చింది, ఏంది అంటే రైతులకు ఉచిత ఎరువులు అన్నాడు. మరి ప్రపంచమంతా అబ్బురపడింది నిజంగానే, రైతులు పండుగలు చేసుకున్నారు. కానీ 1 కేజీ రైస్ మన ఉచిత ఎరువులు కూడా రైతులకు ఇవ్వలే. ఆయన మా గురించి మాట్లాడతాడా? అంతేకాదు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానన్నాడు. అసెంబ్లీలో చెప్పాడు, మేనిఫెస్టోలో బాజాబ్తా బ్లాక్ అండ్ వైట్ పెట్టాడు. వాట్ హ్యాపెన్ అని అడుగుతాను. ఎందుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేదో కేసీఆర్ చెప్తాడా? అంతేకాదు, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తానన్నాడు. 3,606 రూపాయల 16 రూపాయల 3,016 రూపాయలు, దాన్ని కూడా 16 రూపాయలు కూడా ఉంచి ఆయన ఉన్న రోజులు ఇవ్వలే. నిరుద్యోగులను ఊరిస్తే ఎలక్షన్స్లో ఏం చేశారో నిరుద్యోగులు అర్థమైంది మీకు. కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ అన్నాడు. ఎన్ని చెప్పాడు కేసీఆర్? నువ్వు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు నీకు ఎక్కడ అడుగుతా ఉన్నాను. అంతేకాదు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరంగల్ రోడ్ 1 హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, కరీంనగర్ 1, మెదక్ దిక్కు 1, మహబూబ్నగర్ 1, నిమ్స్ హాస్పిటల్, ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి అసెంబ్లీ కేంద్రంలో 1 హాస్పిటల్, మండల కేంద్రంలో అద్భుతమైన హాస్పిటల్స్, ఎన్నో చెప్పాడు. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగు నీటి సౌకర్యం. కాబట్టి అంతేకాదు, ఇంకొక మాట చెప్పాడు శాసనసభలో, రైతులకు భూమి ఇస్తా, దళితులకు భూమి ఇస్తా, అవసరమైతే కొనిస్తా అన్నాడు. ఎన్ని ఎకరాలు కొన్నాడో, ఎంతమంది రైతులకు ఇచ్చాడో కేసీఆర్ చెప్పాలి. ఇంకొక మాట అన్నాడు, నేను ముఖ్యమంత్రిని కాను, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను. మరి ఇది కేసీఆర్ గ్యారంటీలు, కేసీఆర్ హామీలు. దళిత బంధు హుజరాబాద్ ఎలక్షన్స్ లో బీజేపీని ఓడించడం కోసం పెట్టినటువంటి దళిత బంధు ఈరోజు ఎంతవరకు ఆయన హయాంలో హామీ చేసిండో ఈరోజు సమాజానికి తెలుసు. గిరిజన బంధు. కాబట్టి కేసీఆర్ గారికి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్లకు, వాళ్ళ పార్టీ నాయకులకు మరి చెక్ బౌన్సులు చేసేటువంటి, తప్పుడు ఐటీ రిటర్న్లు పబ్లిష్ చేసేటువంటి, బ్యాంకులను మోసం చేసేటువంటి, మరి బ్లాక్మెయిల్ చేసేటువంటి అలవాటు ఉంది. కాబట్టి ఆ భాషనే వస్తుంది వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీకి అలవాటు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చెక్ బౌన్సులు చేసేటువంటి అలవాటు ఉంది వాళ్ళకు. తప్పుడు ఐటీ రిటర్న్ చేసేటువంటి అలవాటు ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. బ్యాంకులను మోసం చేసేటువంటి అలవాటు ఉంది వాళ్ళకు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం చేసే అలవాటు ఉంది. బొగ్గు కుంభకోణం చేసే అలవాటు ఉంది. యూరియా కుంభకోణం చేసే అలవాటు ఉంది. చివరకు ఆటలు ఆడుకునేటువంటి కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం చేసే అలవాటు ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి అదే భాష వస్తుంది. ఆయనకు ఐటీ ఎగ్గొట్టేటువంటి అలవాటు ఉంది. కాబట్టి వాళ్ళకి అదే భాష వస్తుంది. పాపం రేవంత్ రెడ్డిని తప్పుకొట్టడానికి వీలేదు. అలవాటు అది. అలవాట్లో ఆ మాట మాట్లాడండి. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, బీజేపీ ఇచ్చినటువంటి సంకల్ప పత్రం మీద మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి ఉన్నదా? రాహుల్ గాంధీకి ఉన్నదా? సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు ఏం చెప్పారు? గత 4 నెలల క్రితము
ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు, ఏమి అమలు చేశారో ఒక్కసారి నువ్వు కేంద్రాన్ని విమర్శించే ముందు, బీజేపీని విమర్శించే ముందు నీ యొక్క గ్యారెంటీల గురించి అమలు విషయంలో దృష్టి పెడితే రేవంత్ రెడ్డికి బాగుంటుంది. ఆయన ఏమన్నాడు, ఆయన 6 గ్యారెంటీస్, 13 మేజర్ ప్రామిసెస్, 6 గ్యారెంటీలతో కూడినటువంటి 13 హామీలు 100 డేస్లో ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు. 100 డేస్లో. అలాంటి రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రం మీద విమర్శించేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మహిళలకు 2 విషయాలు చెప్తా, ఎక్కువ చెప్పాను. మహిళలకు 2500 ఇస్తామన్నారు కదా 100 రోజుల్లో. వాట్ హ్యాపెన్? ఎందుకు ఇవ్వలేదు మీరు? దానికి జవాబు చెప్పండి, ఆ తర్వాత మాట్లాడండి. రెండోది, సీనియర్ సిటిజన్స్కు పెన్షన్ 4000 చేస్తామన్నారు కదా, ఎప్పుడు చేస్తారు? కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు చెప్పండి. దివ్యాంగులకు 6000 పెన్షన్ ఇస్తామన్నారు కదా, ఏమైంది? అది ఎప్పుడు ఇస్తారు? కొత్త దరఖాస్తులు చేసినటువంటి దివ్యాంగులకు ఎప్పుడు నూతన పెన్షన్స్ ఇస్తారో చెప్తారా? అంతేకాదు, మరి ఈరోజు విద్యా భరోసా కార్డ్స్ ఇస్తామన్నారు. పేదవాళ్ళందరూ కూడా నచ్చినటువంటి కాలేజీలో, నచ్చినటువంటి విద్యా సంస్థలో చదువుకోవడానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 100 రోజుల్లో ఇస్తామని చెప్పాడు. ఏమైందని అడుగుతా ఉన్నాను. అంతేకాదు, మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అమరవీరులైనటువంటి కుటుంబాలకు 250 స్క్వేర్ ఫీట్స్ ల్యాండ్ ఇస్తానని చెప్పాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకసారి ఆయన గ్యారెంటీలు మర్చిపోయి ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ మండల్, ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాను. రైతు భరోసా 15,000 ప్రతి ఎకరానికి ఇస్తానన్నాడు. ఎవ్రీ ఎకర్ 50,000 రూపీస్ అండర్ రైతు భరోసా గ్యారంటీ. ఎక్కడ అమలు జరగల. 15,000 రూపీస్ అండర్ రైతు భరోసా ఫర్ ఎవ్రీ టెనెంట్ ఫార్మర్. ప్రతి కౌలు రైతుకు 15,000 ఇస్తా, ప్రతి ఎకరానికి 15,000 ఇస్తా. ఏమైందని అడుగుతా ఉన్నాను. ప్రతి రైతు కూలీకి 12,000 ఇస్తానన్నాడు. ప్రతి రైతు కూలీకి 12,000 ఇస్తానన్నాడు. ఏమైందని అడుగుతా ఉన్నాను. అంతేకాదు, ధాన్యం పైన ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇస్తానన్నాడు. ఇదంతా కూడా 6 గ్యారెంటీల విషయమే చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ఆ రకంగా ఒక 400లోనే హామీలు, అవి అవసరం వచ్చినప్పుడు చెప్తాం. కాబట్టి గ్యారెంటీల గురించి చెప్తా. 100 డేస్కి సంబంధించినవి చెప్తున్నాను. ఆయన ఇంకో మాట అన్నాడు, ఫిబ్రవరి లోపల మా గవర్నమెంట్ వస్తుంది, డిసెంబర్లో మా గవర్నమెంట్ వస్తుంది. మీరు ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంక్